అదేంటమ్మా రితిక, ఏం చేస్తున్నావు? నువ్వు కడుపుతోటున్నావు కదా, రెస్ట్ తీసుకోపో. అద్దత్తమ్మా నేను చేస్తుంది. వద్దమ్మా రితిక, రెస్ట్ తీసుకోపో. సరే అత్తమ్మా. అయ్యో రితిక, నువ్వెందుకు తీసుకొస్తున్నావు అమ్మా? నువ్వేం బరువు మోయకు, నువ్వు రెస్ట్ తీసుకోపో. ఏం కాదు అత్తమ్మా, కొన్ని ఉన్నాయి కదా పిండిస్తా. వద్దులేరా, నీకు పొద్దునే చెప్పిన కదా రెస్ట్ తీసుకోమని. పో, నేను ఎండేస్తా. ఇంతసేపు అంటే పనివాడు చేస్తాడే. ఎంతసేపే చాయ్ పెట్టమంటే? పెడతాను అత్తమ్మా, ఇప్పుడే కదా నేను వచ్చింది. ఇప్పుడేనా? అర్ధగంటకి ఎక్కువ వచ్చి పని శాత కదా, ఏం శాత కాదు. అసలు ఎందుకు ఇంట్లో చేసి పెడతామ్మా, ఒక 10 నిమిషాలు. నువ్వు మళ్ళీ ఎదురు మాట్లాడకు, చెప్పిన పని చేయి. కూర్చుంటే బోల్లో వదులుతారు అనుకుంటున్నావే? నడు బోల్లో పో. నడువి, ఇంకా ఎంతసేపు? ఎందుకు పోతున్నావే? నువ్వు సపరేకుండు, నీకేం తెలియదు. వాళ్ళు అంతే, వాళ్ళు మారదు. ఇప్పటికీ 3వసారి. ఈసారైనా నీ ఆరోగ్యం కాపాడుకుంటూ నీ కడుపులో బిడ్డను రక్షించుతారు. నాకు కొంచెం బయట పని అందిస్తా. అరే నానా, ఏందిరా ఈ బాధ? కోడలను మీ అమ్మ రాసి రంపాన పెడుతుంది. చేసిన పని మెచ్చలేదు, గోస వస్తుంది. పాపం ఆమె ఎంతో మంచిదిరా. కనీసం ఇప్పుడన్నా కొంచెం మంచిగా చూసుకుంటే రేపు భవిష్యత్తు మంచిగా ఉంటాయి కదా. ఇంత గోసనారా? కొంచెం నువ్వన్నా చెప్పురా అమ్మకు. అయిందా? అవన్నీ మేము చూసుకుంటాం కానీ నువ్వు పొలం కాడికో. ఏమైంది విజ్జు? ఎందుకు ఇట్లా చేస్తాను? అసలు నువ్వేనా ఇట్లా చేసేది? ఏమైంది? ఏమైందా నీకు తెలియదా? అరే విజయ్, పొద్దున్నుంచి రితిక వామిటింగ్ చేసుకుంటుందిరా. నువ్వు తొందరగా ఇంటికి రా. సరే.
ఏమైంది? నువ్వు తండ్రి అవుతున్నావురా. ఏమైంది రితిక? ఏమైంది? సారీ మిస్టర్ విజయ్, మీ వైఫ్ కి ప్రెగ్నెన్సీ మిస్కేరేజ్ అయింది. ఎందుకంత ఉరుకులాట? వెనక ముందు చూసుకొని అడవచ్చుగా. ఏమన్నా ఉట్టి మనిషివా నువ్వు? ఇప్పుడు ఏడుస్తే ఏమొస్తుంది? అమ్మా అదేమైనా కావాలని చేసిందా? ఎందుకు అట్లా ఉరుతున్నావు? నువ్వు లోపలికో. ఎందుకు గంట అవుతున్నావే? అయిపోయింది కదా, అయిపోయింది అయిపోయింది. వాడు వదిలేమంటుండగా పో లోపలికో. సిగ్గులేదు ఇంకా నీకు ఏడ్చేదందుకు? నేనేం తప్పు చేసిన అత్తమ్మా? చేసిందంతా చేసి నేనేం చేసిన అత్తమ్మా? ఇంకా ఏం చేసినా మాట్లాడతావేందే? కడుపుతో ఉన్నప్పుడు ఎట్లుండాలని తెలియదా నీకు? ఎందుకు నీకు అంత ఉరుకులాట? ఇంకెన్నిసార్లు కూడా కొట్టుకుంటావు ఇట్లా కడుపులు? అత్తమ్మా నేను మంచిగానే ఉన్నా కదా అత్తమ్మా, అట్లా అవుతుందని నేను కలగన్నా చెప్పు. నీకు పిల్లలు అవుతారేమో అని ఇన్ని రోజులు చేతులు చూస్తా పోతే నీది ఇదే పనా? నేనేం తప్పు చేయలేదు అత్తమ్మా. నువ్వు మాట్లాడొచ్చా? ఏమండి చూసినా మీ అమ్మ ఎట్లా మాట్లాడుతుందో? అమ్మ నాన్న తప్పేముంది అన్న, నీకు తెలియదా జాగ్రత్త ఉండాలని? నేనేం చేసినా? ఎడుతుంది చూడు. అందరు నన్నే అంటారు, నేను తప్పేమున్నది? అది నా తప్ప? నేనేమన్నా కావాలని చేసినా చెప్పు. అదంతా నాకు తెలియదు. ఈసారి అట్లా అయిందనుకో మంచి ఉండదు చెప్తున్నా. కూర్చుంటే బట్టలు వాళ్ళు వింటారు అనుకుంటున్నావే? పో బట్టలు వింటో. అబ్బా కొద్దిసేపు కూర్చొని పిండుతమ్మా, శాతనైతే లేదు మొత్తమే. పొద్దున్న నుంచి కూర్చున్న కాడికి మాసాలు గాని పిండిపో బట్టలు. పొద్దుటి నుంచి చేస్తూనే ఉన్నా కదా అత్తమ్మా, ఒక 10 నిమిషాలు అట్లా కూర్చొని పిండుతా. నడు. ఎందుకే నీకు అంత ఉరుకులాట? చూసి నడవస్తలేదా మెల్లగా? ఇప్పటికే 2 అయినాయి, ఇప్పుడు 3వది గిట్లా ఏమన్నా అయ్యిందనుకో మంచిగా ఉండదు చెప్తున్నా. పిచ్చి పిచ్చి నకరాలు చేస్తున్నావా? ఇప్పుడేమన్నా అయ్యిందనుకో నా కొడుకు ఇంకో పిల్లని చూసి పెళ్లి చేస్తా చెప్తున్నా. ఎప్పుడు అట్లనే అంటావేందా చూసుకోలేదని? చూసుకొని నడిచే తెలియదా నీకు? ఎన్నిసార్లు చెప్తారు? చూసుకుంటా చెప్పిన కాడికి మోసాలు కానీ ఇవ్వబో.
అరే దీపక్ ఇట్రారా. ఇవేం గోళీలురా? అవి విజయన పురుగుల మందికి ఇచ్చిన టాబ్లెట్లు అవి. అవునా? ఎప్పుడు తెప్పించిండు? ఇంతవరకు 2 సార్లు తెప్పించిండు. సరే నువ్వు ఏమైందిరా అట్లున్నావు? ఈసారి కూడా ఆడపిల్లనేనట. ఏం చేద్దాంరా మరి? చంపేద్దాం. దాన్ని చంపుదామా దాని కడుపులో బిడ్డని చంపుదామా? సరేరా మళ్ళీ పెళ్లి చేస్తా. అది ఏడుంది ఇప్పుడు? హలో అమ్మ రుతిక. మామయ్య. నీ కడుపులో బిడ్డ చనిపోవడానికి కారణం ఎవరో కాదమ్మా, నీ భర్త విజయ్. ఏంది? నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, నేను ఇప్పుడే వస్తున్నా. పుట్టేది మళ్ళీ ఆడబిడ్డేరా. ఆడబిడ్డని వంశానికంత మంచిది కాదు. సంపదకు అడ్డు తొలగించు. అసలు ఎట్లా ఏముందా ఎట్లా నీ చేతులు ఎట్లా వచ్చినాయి? అవును నేనే చేసిన. పుట్టేది ఆడపిల్ల అని చెప్పిర్రు. నాకు ఆడపిల్ల వద్దు, మగ పిల్లగానే కావాలి. అందుకే చంపేశా. ఇప్పుడు దీన్ని కూడా చంపుతా. గోళీ లేకుంటావా వేసుకోవా? నీకు మంచి మాటతో చెప్తున్నావు. వేసుకుంటే నీ బిడ్డ ప్రాణమే పోతుంది, వేసుకోకపోతే మీ ఇద్దరు ప్రాణం పోతుంది. దీన్ని ఏదన్నా ఒకటి వేయాలి. ఉండమ్మా. పెట్టుకో. కానొక సమయంలో దేవుడు కూడా రాడు నేను కాపాడటానికి. నిన్ను నువ్వే కాపాడుకోవాలి. వద్దు వద్దు, నువ్వు చెప్పినట్టయితే ఆడపిల్లైనా ఓకే, మగపిల్లాడైనా ఓకే. వద్దు వద్దు.
నువ్వు ఒక ఆడదానమై ఉండి ఇంత దుర్మార్గాన్ని గొడవైతే అమ్మా రితిక నన్ను క్షమించు తల్లి, ఇంకెప్పుడు అట్లా చెయ్యా. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గట్టు ఉంది కొట్టేయండి.